ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు విమోచకుడాన్ని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అతనంతా మాకు మంచి నిద్రనిచ్చావు. ఉదయకాలంలో ప్రభు ఈ పాద సన్నిధికి వచ్చినకు మమ్మల్ని బలపరిచినందుకు మీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు కృప దయచేసి ఈశ్వరానికి సన్నిధి ఉంచిన యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 25వ అధ్యాయం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జేమాను, యొక్షాను, మోదాను, మిద్యాను, ఇస్సాకును, షాయేవును అనువారిని కనెను. యోక్షాను షేబాను దేబాదును కనెను. అషరీలు, లేతుషీలు, లేయుమీలు అనువారు అదేదాము సంతతి వారు. ఏపాయిపేరు, అహనోకు, అబీయదా, ఎలీయేల అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నులకు కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు వద్ద నుండి తూర్పు దేశములకు వారిని పంపివేశాను. అబ్రాహాము బ్రతికిన సంవత్సరములు 170. ఈ అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము ఇచ్చి మృతి నొంది తన పితరుల వద్దకు చేర్చబడెను. ఇత్తుడైన సుహారు కుమారుడైన ఎస్రోను పొలమందని మల్కీలాకు అతని కుమారుడైన ఇస్సాకును ఇస్మాయిల్ను అతన్ని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుట ఉన్నది. అబ్రహాము హేతు కుమారులైతారు ఒకదాని పొలంలోని అబ్రహామును అతని భార్యను షారాను యానును పాతిపెట్టింది. అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు అతని కుమారుని ఇస్సాకును ఆశీర్వదించాను. అప్పుడు ఇస్సాకు బెయేరు లహోరు దగ్గర కాపురం ఉండెను. ఐగుప్తు రాణులను షారా దాసియైన హాగరు అబ్రహాము కనిన. అబ్రహాము కుమారుడు ఇస్మాయిల్ వంశావళి ఇదే. ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన సేబాయతు, కెరెదు, అద్భుతేయులు, విద్యాచుడు, ఆదారు, తేమా, యోతూరు, నాసీను, కేదామా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారం వారి వారి పేర్లను చొప్పున ఇస్మాయిలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామములలో వారి వారి కోటలలో ఇస్మాయిలు కుమారులు వీరే. వారి వారి పేర్లు ఇవి వారి వారి జనముల ప్రకారం వారి వారి 12 రాజులు. ఇస్మాయిలు బ్రతికి సంవత్సరం 137. అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి నుండి తన పితరుల యొద్దకు తెచ్చబడింది. అబ్రాహాము కుమారుడకు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రాహాము ఇస్సాకు కనిన. ఇస్సాకు 14 నివసించి సిరియాది వాడైన హిత్తీయులు కుమారులను సిరియాయుడైన లాబాను సహోదరుడైన రిబ్కాను పెళ్లి చేసినప్పుడు 40 సంవత్సరంలో వాడు ఇస్సాకు భార్య పోవడం కనుక అతడు ఆమెను విషయమై యెహోవా వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన
చదువు మంచిగా రావట్లేదా? ఎందుకు చదవట్లేవు? కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టు ఫస్ట్. శిశువులు నొకరితో నొకరు పెరుగులాడి కనుక ఇలాగైతే నేను బ్రతుకుట యుద్ధాన్ని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగగా వెళ్ళి అప్పుడు యెహోవా ఆమెతో నీకు రెండు జనములు నీ గావినిలో కలవు, రెండు జనముల పదములు అక్కడ నుండి ప్రత్యక్షముగా వచ్చును. ఈ జనముల కంటే ఒక జనపదము శ్రేష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవారిని దాసుడగు అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినమున నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలు ఉండేది. మొదటివాడును ఎర్రని వాడిగా వేటకు వచ్చును. అతడు ఒళ్ళంతయు రోమ వస్త్రములు వలె నుండెను గనుక అతని ఏశావు అని పేరు పెట్టింది. ఆ తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు ముట్టుకొని ఉండేను కనుక అతని యాకోబు అని పేరు పెట్టబడిన. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు అని 60 ఏళ్ళవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట అందు నేర్పరి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినిచుండెను కనుక అతడు ప్రేమించాను. రిబ్కాను యాకోబును ప్రేమించాను. ఒకనాడు యాకోబు కలకూర వంటి వంటడు వండుకుంటుండగా ఏశావు ఆసీనుడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, నా ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడింది. అందుకు యాకోబు నీ శ్రేష్ఠత్వమును నేను నీకిమ్మని అడగగా ఏశావు మేము చావుచున్నాను గనుక జ్యేష్ఠత్వమును నీకెందుకని యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమని అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారము చిక్కుడుకాయలు వంటకము ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాడు. అట్లు ఏశావు తన దేశత్వము తృణీకరించాను. దేవుడు ఏశావు యాకోబుల గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. అబ్రహాము మరలా వివాహం చేసుకున్నాక వారికి సంతానం కలిగి మరి మన పురాతన కాలంలో ఒకరు ఇద్దరు ముగ్గురు అలా అనుకుంటూ వచ్చారు. సో అది వేరు. వారి దేవుడు వారికి ఏ విధంగా దొరికింది. ఈ రోజులలో ఒక స్త్రీకి ఒక పురుషునికి ఒకే భార్య ఒకే భర్త ఉండరు. బహుభార్యలు బహుభర్తలు ఉండరు. అది కొత్త నిబంధన కాలంలో. మరి దేవుడు పాత గ్రంథంలో మరి బహుభార్యలుగా ఉన్నవారు కూడా ఉన్నారు. అది మనం కొత్త నిబంధనకి పిలుచుకున్నవారు. ఎందుకంటే కొత్త నిబంధన కాలంలోనే యేసు ప్రభు మరి దావీదు వంశావళి వచ్చినాకనే అంతమంది ఇట్లా జనం వచ్చినప్పుడు ఇంత జనములు విస్తరింపబడుతూ ఉన్నారు. కానీ మరి నరులేగా జనాలు అవుతున్నాయి. కానీ మరి వీరి వల్ల పాపమే ఎక్కువ అవుతుంది. కానీ మరి పాపం వల్ల మరలా వీరిని పొందలేకపోతున్నాను. కాబట్టి తన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన దావీదు వంశావళులు వచ్చేవరకు తన మానవ జన్మ రూపంలో ఎత్తడానికి మరి ఆస్కారమై ఉన్నారు. అసలు కొత్త నిబంధన కాలం మనము జీవించుకుంటూ వస్తున్నాం.
మరి ఏ స్త్రీకి ఏ పురుషునికైనా ఒకే స్త్రీ ఒకే పురుషుడు ఉన్నారు. మరి అది దేవుని నీవు కొత్త నిబంధన మొత్తం చదువుకుంటూ వస్తూ ఉంటే భార్య తన పురుషుని విషయంలో తన స్త్రీ విషయంలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలనేది కొత్త నిబంధనలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి పాత నిబంధన జీవితంలో ఆనాడు దేవుడు వారికి దర్శనం ఇచ్చేది, మరి బలులు అర్పించేది, ఎన్ని చేసేది. ఈ రోజులలో బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఆయనే మన కోసం కలువరి శిలువలో బలియాగమయ్యాడు. మరి గుడ్ ఫ్రైడే ఎందుకు అది గుడ్ ఫ్రైడే మరణించిన దినము. మరి ఆయన మరణించకపోతే మనము ఈ లోకంలో మరి ఇంకా చీకట్లో అంధకారంలో ఉండాల్సిందే, నిత్య నరకానికి వెళ్ళాల్సిందే. ఆయన మరణించాల్సిన అవసరం ఏర్పడింది. తన ప్రియ కుమారుని మన కోసం పంపాడు. మరి మన కోసము ఆయన ప్రశస్తమైన రక్తము చెందించాడు. అది గొప్ప విషయం. ఆ గొప్ప విషయం తెలుసుకోలేకుండా ఈనాడు మానవులు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. సకల దేవతలు ఆయన ఎదుటి సాగులపై నమస్కరించరని ఆ వాక్యం చదివినప్పుడు నాకు చాలా దేవుళ్ళు దేవతలు అనేవారే యేసుప్రభు కాడ మొక్కినాక మరి ఎంత గొప్ప ప్రభావం కలిగిన యేసయ్యని మనం ఆలోచించాల్సిన విషయం. ఈ గ్రంథం చదివిన వారు వారి జీవితాలు మారిపోతాయి. దైవజనుడు ప్రవీణ్ పొగలాడ గారు 3 గ్రంథాలు చదివి 3 గ్రంథాలలో ఏమి ఉన్నది విశ్లేషించి చూసి చెప్పారు. అసలు ఆయన వీడియోలు ఆయన విన్నప్పుడు ప్రజలు మరి క్రైస్తవులు ఆయనను ప్రేమించారు, హిందువులు ఆయనను ద్వేషించారు, ముస్లింలు ఆయనపై విరుసుకుపడ్డారు. మరి కరెక్ట్ ఈ గ్రంథం ఇలా ఉంది, ఈ గ్రంథం ఇలా ఉంది, ఇలా చెప్పబడింది, ఇంత గొప్ప అని చెప్తే కరెక్ట్గా చెప్తే వారికి నచ్చలేదు. మరి నచ్చలేదు. సర్లే ఆయన మరణము ఆయన చంపేసి తిరిగి ఎక్కడో పారేశారు. మరి ఆయన తాగిపోయి సచ్చాడు అని ఆయన గూర్చి చెడ్డగా చెప్పారు. అంటే మనకున్న మంచి పేరు చెడగొట్టడానికి దుష్టుడైన అపవాది ఎన్ని విధాలైనా ప్రయత్నం చేసిన ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు. మరలా మరి దేవుడు రాకడం ఆయన దేవదూతల వల్లే, మరి ఆయన దూతలు ప్రకాశింపు దూతల వల్లే పరలోకంలో పరిశుద్ధులని ఓడగొట్టి ఆ గుంపులో ఉంటాం. కానీ ఆరని అగ్నిగుండంలో ఉండటానికి ఆయన నమ్ముకున్న బిడ్డలకి మనకు అనుగ్రహించబడలేదు. ఈ లోకంలో ఉన్నవారు ఆయనను అంగీకరించిన వారు ఆరని అగ్నిగుండం వారు చేసే పాప శిక్షకి లెక్క అప్పచెప్పే ఉంటారు. అందుకే అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మనం అబ్బా నరకం ఉన్నట్టే ఉందిరా అంటారు. నరకం అనేది ఉన్నది. ఈ నరకం తప్పించుకోపోవడానికి మరి ఒక పవిత్రమైన రక్తం కావాలి పాపం పోవటానికి. ఆయన బైబిల్ అనుసారంగా యేసు ప్రభు పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి 33 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు విధేయులై జీవించి మరి ఆయన పరలోకపు తండ్రి మరి ఆయన చిత్తం నెరవేర్చడానికి సర్వలోకానికి సువార్త చెప్పాడు. కుష్ఠ రోగులను బాగు చేశాడు, గుడ్డివారిని కళ్ళు ఇచ్చాడు, గుడ్డివారిని నడిపించాడు, రోగులను బాగు చేశాడు, మరి చనిపోయిన వారిని లేవనెత్తాడు, ఎంతోమందిని బాగు చేశాడు. ఆయన సువార్త చెప్తూ ఉంటే అనేకులు అట్లా వచ్చి వినేవారు. వారికి ఆహారం కూడా 5 రొట్టెలు చేపలు 5,000 మందికి ఆహారమును పంచిపెట్టిన దేవుడు. ఆయన ఆశీర్వాదం అంత గొప్ప దేవుడు. మరి ఆయన సమయం రాగానే ఇదిగో 12 మంది శిష్యులు, ఇదిగో మీలోనే ఒకరు నన్ను అప్పచెప్తారు అని అంటే శిష్యులు అడిగారు, నేనా ప్రభు. మరి అప్పచెప్పి ఆయన కాడికి వచ్చేవారికి నువ్వు అన్నట్లే అంటే నేనన్నట్లే కోడికి ముయ్యపోయి నువ్వు నన్ను ముమ్మారు ఎరగనే అంటావు అని అంటే మనం ఎవరైనా
కరెక్ట్గా క్యాచ్ చేసి నువ్వే అన్నావురా, నువ్వు చేసినావు, హై నేను కాదు, హై నేను కాదు అంట. అదేవిధంగా ఆయన అప్పచెప్పిన వ్యక్తి, ఆయన శిష్యులలో ఒక వ్యక్తి నేనా 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 అని అన్నాడు. సిలువ సమయం వచ్చిన ఒక వ్యక్తి ఇస్కరియోతు యూద 30 వెండి నాణేలకి ఆయన నమ్ముకున్నాడు. ఆయనను పట్టిస్తే నీకు 30 వెండి నాణాలు ఇస్తానంటే నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయననే యేసుప్రభు అని ఆయనకు చెప్పి యేసుప్రభు కాడికి వచ్చి ఆయనని ముద్దు పెట్టి ఆయనని చెప్పారు. అంతగా దేవుడు ఏం తప్పు చేశాడు? ఏమీ తప్పు చేయలేదు. ఏ పాపం ఎరుగని ఆ పావనమూర్తి మన కోసం కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. ఆయన రక్తము ప్రశస్తమైన రక్తం. అందుకోసమే ప్రభువా, ఏ వ్యక్తి అయితే నువ్వు మా కోసము చిందించబడిన రక్తంతో ప్రభువా మేము మరి నువ్వు చిందించకుంటే మేము ఆ రక్తము మా కోసం చిందించకుంటే మా పాపాలు పోబడకూడదు, మా కోసం గొప్ప త్యాగం చేసావు దేవా అని ఆయనని స్తుతించే బద్ధులమై ఉన్నారు. అది ఎరగని ప్రజలు ఈ లోకంలో మనుషులు ఏమంటారు తెలుసా? నేను ఒక రీల్ చూశాను, ఆమె అంటూ ఉంటుంది, ఆయన మనుషుడు కదా చచ్చిపోయాడు, గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు వచ్చింది అని చెప్పి. ఆమె ఇంట్లో పని చేసి ఆమె దేవుని నమ్ముకున్నాడు. ఆమెను అడిగితే కరెక్ట్ సమాధానం చెప్పలేదు. అదేగా అమ్మ అని ఆ యజమానురాలు ఏది చెప్తే ఆ దేవుని నమ్ముకున్నాము, అదే కరెక్టే కదమ్మా అని చెప్పి. అంటే క్రైస్తవులు కూడా సరైన అవగాహన లేకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు మరలా తిరిగి వస్తాడన్న ఆలోచన జ్ఞానం లేకుండా గుడ్డిగా చర్చికి వెళ్తుంటారు. గుడ్డిగా చర్చి వెళ్తున్నాము, వస్తున్నాము, నమ్ముకున్నాము, పోతున్నాము, ఉంటున్నాము, తింటున్నాము అని అనుకుంటే ఉంటారు. కానీ సత్యమైన విషయం ఏంటిది, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటిది అనే ఆలోచన జ్ఞానం ఉన్నవాళ్ళు, వివేచించే జ్ఞానం ఉన్నవాళ్ళు ఆమె పని మనిషి యజమానురాలు చెప్పిన క్వశ్చన్కి పని మనిషి కరెక్ట్ సమాధానం చెప్తే యజమానురాలు నోరు మూసుకుంది. ఆమె ఇక నవ్వుకుంటూ యజమానురాలు నవ్వుకుంటూ గుడ్ ఫ్రైడే రోజు గుడ్లు ఇస్తారని అందుకోసమే వెళ్ళామమ్మా అని ఎంత హేళనగా చెప్తుందంటే దేవుడు ఆ విషయంలో ఎంత బాధపడి ఉండొచ్చు. క్రైస్తవులు ఈ రోజుల్లో మరి గుడ్డిగా నమ్ముకుంటారా? కరెక్ట్గా జీవించా. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి, మనం ఎందుకు నమ్ముకున్నాం, ఇతరులకి మనం ఎందుకు సాక్ష్యం చెప్పట్లేదు, ఆయన గురించి ఎందుకు కరెక్ట్గా చెప్పట్లేదు మన ఆలోచన జ్ఞానం అనేది ఉంటే ఇతరులు వాళ్ళు దేవుని విషయమే హేళన చేసి నవ్వు చేసేవారుగా ఉండరు. హేళన చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, మరి అవమానపరుస్తూ ఉంటారు. సర్లే, అది దేవుడు చూసుకుంటారు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి అందరినీ ప్రేమించాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకుంటాడు. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. మాకు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు అయ్యా. మరి పరమ తండ్రి మరణించి తిరిగి లేచిన దేవుడు ప్రభు, నువ్వు మా కోసం మరణించుకుంటే ఈ లోకమంతయు పాపంతో శాపంతో అంధకారంలో నిత్య నరకానికి ఉండాల్సిన కర్మ ఏర్పడింది. కానీ నా దేవా, దావీదు వంశావళికి వచ్చే వరకు నువ్వు జన్మించి మరి ఈ లోకానికి జన్మించాల్సి వచ్చింది. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి పంపించాల్సి వచ్చింది. దేవా, నువ్వు చేసిన గొప్ప క్రయము చెల్లించావు తండ్రి. నీ ప్రియ కుమారుని మా కోసం పొందావు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియ కుమారుని కల్వరి శిలువలో బలియాగం చేసావు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియ కుమారి రక్తం చెందించకుంటే ప్రభా మీ పాపులమే జీవించడానికి ఆస్కారమే ఉండేది. ఆ నిత్య నరకానికి వెళ్ళేదే ఉండేది ప్రభా. ఆయన ప్రశస్తమైన రక్తం మా కోసం చిందించినందుకు వందనాలు. దయగలనైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రేపు ఈస్టర్ సండేగా మరి జరుపుకుంటా, అది జ్ఞాపకార్థం. నువ్వు ఎప్పుడో చనిపోయావు, తిరిగి లేసావు,
నువ్వు పరలోకానికి వెళ్ళావు, మా కోసం స్థలం సిద్ధపరుస్తున్నావు దేవా. మరలా రావటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభు. నాయన మమ్మల్ని నీ రాజ్యంలో చేర్చుకోవటానికి, ఆయా పరలోకంలో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతించే గానంలో దేవదూతలతో సహా మేము స్తుతించే కృపను మాకు ఇచ్చావు తండ్రిని కొందనాలు. ఇదేరగని ప్రజలు చీకట్లో బ్రతుకుతున్నవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు నాయన. వారందరి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. మాకు ఇచ్చిన ఆధిక్యతను పెట్టందున్నారు దయగలనైనా ఇంటి చుట్టూ కంచమే, ఇంటి ద్వారా వచ్చే మహిమ దుష్టుడు దొంగిలించుకుంటాను కృప దయచేయండి. ఎప్పుడు నీ మందిరానికి వెళ్ళే కృపను దయచేయండి. మాకున్న అక్కరలన్నీ తీర్చండి. లోన్ అప్రోచ్ అవటకు అయా మరి ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటకు నైనా సహాయపడండి నైనా. అన్ని విషయాల తోడుగా ఉండండి నైనా. నా ప్రతి అక్కరిలో నీవు నాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను దేవా. గ్రూప్ 1కి సిద్ధపడుతున్నా తమను జాబ్ లైఫ్ పార్ట్నర్ గృహంలో సంతోషాన్ని సులువుగా చిక్కుపట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. మాలోనే మారకు సంబంధం మాకు విరోధులుగా లేచి వారిని నోర్లు ముయ్యమని ప్రార్థిస్తున్నాను. అంధకార శక్తులే సంపూర్ణ విడుదల దయచేయండి. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను. ఎన్ని కొనియాలతో పూజిస్తూ ఆరాధించుకుంటాను. ఈ రోజంతే సమయం దీవించి ఆశ్రయించాను. తోడుగా ఉంటుంది నా రక్షకుడు ప్రియ కుమారుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును. అపవాది క్రియలు అనంతం నాశనం అగునుగా.